తెలుగునాట సినిమాకి రాజకీయానికి పెద్ద తేడా లేదు. సినిమాలు రాజకీయాలు కలిసిపోయి చాలా కాలమే అయ్యింది. ఇటీవల సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారి అధికారం దక్కించుకున్న తర్వాత ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు సినిమా వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతుంది. రాజకీయ అవసరాలు సినిమా రంగంలోనూ చిచ్చుపెడుతున్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం ముందుకు రావడంతో పవన్ కళ్యాణ్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తన సినిమా విడుదలకు ముందు సినిమా థియేటర్ల బంద్కు పూనుకుంటారా అంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దాంతో సినిమా రంగంలో ముఖ్యంగా టాలీవుడ్లో ఆ నలుగురిగా పేరు పొందిన ఇద్దరు బయటకు వచ్చారు. తమకి ఈ వివాదంలో సంబంధం లేదు అంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మిగిలినటువంటి వాళ్ళైతే ఇప్పటివరకు నోరు మెదపడానికి కూడా సంశయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం సినిమా థియేటర్లు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఉన్నాయి అన్న దాని మీద ఒక లెక్క అయితే మనం పరిశీలిద్దాం. వాస్తవానికి తనకు అన్ని థియేటర్లు లేవు, తనకి ఇన్ని థియేటర్లు లేవు, తన పాత్ర ఏమీ లేదు అని చెప్పుకోవడానికి అల్లు అరవింద్, దిల్ రాజు కూడా ప్రయత్నం చేశారు. మరి నిజానికి వాళ్ళకు ఉన్నటువంటి థియేటర్లు ఎన్ని, వాళ్ళు చెప్పినటువంటి సంఖ్యకి దానికి పొంతనుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివాదం ముందుకు రావడంతోనే తమకు అన్ని థియేటర్లు లేవు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారా? చూద్దాం మొత్తం ఎవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొత్తం 408 సెంటర్లలో థియేటర్లు ఉన్నాయి. అంటే 408 కేంద్రాలు, అవి నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, లేదంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కావచ్చు. 408 సెంటర్లలో థియేటర్లు ఉంటే మొత్తం స్క్రీన్స్ 1093 ఉన్నాయి. అందులో మల్టీ స్క్రీన్స్తో ఉన్నటువంటి సిటీల్లో ఉన్న మల్టీప్లెక్స్లు కావచ్చు, అదేవిధంగా సింగిల్ థియేటర్లు కావచ్చు, మొత్తం అన్నీ కలిపి 1093 స్క్రీన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి 64 థియేటర్లు ఉన్నాయి. అవి సింగిల్ స్క్రీన్సా లేకుంటే మల్టీప్లెక్స్లా ఏమైనా కానీ మొత్తం స్క్రీన్స్ వానర్లు నడుపుతున్నటువంటి సింగిల్ థియేటర్ స్క్రీన్స్ అయితే 317 ఉంటే మల్టీప్లెక్స్ అవి ఒక నేషనల్ చైన్స్ కానీ లోకల్ వానర్స్ కానీ మల్టీప్లెక్స్లో 161 స్క్రీన్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లు అన్నీ కలిపితే మొత్తంగా సురేష్ ప్రొడక్షన్స్ 64 స్క్రీన్స్ అయితే తమ పరిధిలో నడిపిస్తోంది. ఇక ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. 37 స్క్రీన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మూడో స్థానంలో గీతా ఫిలిమ్స్ ఉంది. G3, G6, G7 ఇలా రకరకాల పేర్లతో 32 స్క్రీన్స్ అయితే గీతా ఆర్ట్స్ దగ్గర ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు సంబంధించినటువంటి సంస్థ 31 స్క్రీన్స్ తమ ఆధ్వర్యంలో నడుపుతోంది. ఆ తర్వాత ఆకర్ సినిమాస్, రాంబాబు వెస్ట్ అండ్ కృష్ణా జిల్లాల పరిధిలో నడుపుతున్నటువంటి ఆకర్ సినిమాస్ వాళ్ళ పరిధిలో 31 స్క్రీన్స్ ఉన్నాయి. దాని తర్వాత అనుశ్రీ ఫిలిమ్స్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 22 థియేటర్లు ఈ అనుశ్రీ ఫిలిమ్స్ పరిధిలో ఉన్నాయి. ఈ అనుశ్రీ అత్తి సత్యనారాయణే జనసేన నాయకుడిగా ఉన్నారు. ఆయన మీదే తాజాగా పవన్ కళ్యాణ్ వేటేశారు. పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. వీళ్ళ తర్వాత విజయలక్ష్మి సినిమాస్ ఈస్ట్ గోదావరిలోనే 17 థియేటర్లు వాళ్ళ పరిధిలో ఉన్నాయి. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జున వాళ్ళకి సంబంధించినటువంటిది 13 స్క్రీన్స్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి. తర్వాత క్యాంటీన్ సురేష్ గుంటూరు జిల్లాలో 11 స్క్రీన్స్ నడుపుతున్నారు. వీళ్ళ తర్వాత శ్రీను మోహిని ఫిలిమ్స్ 13 స్క్రీన్స్ వాళ్ళ పరిధిలో ఉన్నాయి. ధీరాజ్ మూవీస్ కృష్ణా జిల్లాలో 12 స్క్రీన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎం సత్యనారాయణ వెస్ట్ గోదావరిలో 11 స్క్రీన్స్ ఆయన పరిధిలో ఉన్నాయి. ఉషా పిక్చర్స్ ఏలూరు చాలా ఫేమస్, ఒకనాడు చాలా పెద్ద స్థాయిలో కథ నడిపినటువంటి ఉషా పిక్చర్స్ దగ్గర ప్రస్తుతం 8 స్క్రీన్స్ ఉన్నాయి. తర్వాత వైజాగ్లో జగ్గిరెడ్డి దగ్గర 9 స్క్రీన్స్ ఉన్నాయి. తర్వాత నరసింహ కడపలో 9 స్క్రీన్స్ ఉన్నాయి. తర్వాత శ్రీధర్ చిత్తూరు జిల్లాలో 8 స్క్రీన్స్ ఉన్నాయి. ఓం శ్రీ మణికంఠ ఫిలిమ్స్ ఈస్ట్ గోదావరిలో 8 స్క్రీన్స్ ఉన్నాయి. సలాం గుంటూరులో 8 స్క్రీన్స్. లక్ష్మీనారాయణ కర్నూలు 8 స్క్రీన్స్. లక్ష్మీకాంత్ రెడ్డి బెల్లారి 7 స్క్రీన్స్. అంజిరెడ్డి రైల్వే కోడూరు సీడెడ్లో 7 స్క్రీన్స్. అనపర్తి నాగిరెడ్డి ఈస్ట్ గోదావరి 6 స్క్రీన్స్. ఉదయ్ అనంతపూర్ 6 స్క్రీన్స్. క్రాంతి పిక్చర్స్ ఎన్ఆర్కే రెడ్డి వైజాగ్ 5 స్క్రీన్స్. ఎన్వి ప్రసాద్ సీడెడ్లో 5 స్క్రీన్స్. అదేవిధంగా స్క్రీన్స్ రన్ బై అదర్ పార్టీస్ నడుపుతున్నటువంటి 1 నుంచి 4 స్క్రీన్స్ లోపల ఉన్నటువంటి యజమానుల దగ్గర 227 స్క్రీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 1093 స్క్రీన్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నట్టుగా అధికారిక లెక్క.
అయితే ఇందులో మాకు అన్ని లేవు, కేవలం చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి అంటూ దిల్ రాజు అదేవిధంగా అల్లు అరవింద్ చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు చెప్పినటువంటి లెక్కకి వాస్తవ లెక్కకి చాలా చాలా వైరుధ్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం 1093 స్క్రీన్స్కి గాను గీతా ఆర్ట్స్ దాదాపు దిల్ రాజు అల్లు అరవింద్ కూడా 30 పైగా స్క్రీన్స్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నట్టు కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయం చూద్దాం. ఇక తెలంగాణ లెక్కలు మనం చూస్తే ఇక్కడ మొత్తం 218 సెంటర్లో థియేటర్లు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే సగం సెంటర్లో మాత్రమే ఇక్కడ థియేటర్లు ఉన్నాయి. మొత్తం స్క్రీన్స్ చూస్తే 570 స్క్రీన్స్ ఉన్నాయి. దాదాపు 1100 వరకు ఏపీలో ఉంటే 570 స్క్రీన్స్ మాత్రమే తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి. ఇక 570 స్క్రీన్స్లో హైయెస్ట్ స్క్రీన్ చూస్తే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళొక్కరి దగ్గరే 109 స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా హైయెస్ట్ మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్లోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. 109 స్క్రీన్స్ ఒకే సంస్థ దగ్గర హైయెస్ట్. దాదాపుగా దిల్ రాజు అల్లు అరవింద్ ఇద్దరు కలుపునే సరే కానీ ఐనాక్స్ వాళ్ళ పీవీఆర్ దగ్గర అంతకు మించి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత మిరాజ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ 22 స్క్రీన్స్ ఉన్నాయి. అదేవిధంగా సినీ పోలీస్ 24 స్క్రీన్స్ ఉన్నాయి. జీపీఆర్ మల్టీప్లెక్స్ 3 ఉన్నాయి. మూవీ టైమ్ సినిమాస్ 8 ఉన్నాయి. ఏఎంఆర్ మూవీస్ 8 ఉన్నాయి. అదేవిధంగా టివోలి సినిమాస్ 4 ఉన్నాయి. అపర్ణ నియో మాల్ 7 ఉన్నాయి. ఇందిరా వెంకటరమణ కాంప్లెక్స్ 2 ఉన్నాయి. అదేవిధంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ 6 ఉన్నాయి. ఏసియన్ మల్టీప్లెక్స్ 71 ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుగా మనం చూడాలి. ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్తో పాటుగా ఏసియన్ మల్టీప్లెక్స్ దగ్గర కూడా చాలా పెద్ద సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి. ఇద్దరి దగ్గర కలిపితే దాదాపు 170 స్క్రీన్స్ వీళ్ళ పరిధిలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి థియేటర్లో దాదాపు 20-25% ఈ 2 సంస్థల దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే ఎస్విసి మల్టీప్లెక్స్ 17 ఉన్నాయి. స్క్రీన్ రన్ బై వానర్స్ 37 నడుపుతున్నారు. 30 సింగిల్ థియేటర్ యజమానులుగా 37 స్క్రీన్స్ నడుపుతున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సీను 14 ఉన్నాయి. పుల్లయ్య దగ్గర 14 ఉన్నాయి. మైత్రి ఎగ్జిబిటర్స్ 14 ఉన్నాయి. రవికాంత్ రెడ్డి 9 ఉన్నాయి. ఏసియన్ థియేటర్ సింగిల్ థియేటర్స్ 61 ఉన్నాయి. ముక్తా A2 సినిమాస్ 14 ఉన్నాయి. ఎస్విసి సినిమాస్ 29. దాదాపుగా దిల్ రాజు సంబంధించినటువంటి సంస్థ. ఇక్కడ ఒక 29, తెలంగాణలో 29, ఏపీలో 30కి పైగా, అంటే సుమారు 60కి పైగా దిల్ రాజు సంబంధించినటువంటి సంస్థల్లో ఉన్నాయి. అదేవిధంగా అదర్ పార్టీస్ నడుపుతున్నటువంటి సంస్థల్లో ఒక 97 ఉన్నాయి. మొత్తం 570 తెలంగాణలో ఉంటే దాదాపు 1100 వరకు ఏపీలో ఉన్నాయి. సుమారుగా 1800 థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటే టాలీవుడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ థియేటర్లో కొన్ని సంస్థలు దాదాపు 3-4 సంస్థల పరిధిలోనే అందులో 30-40% వరకు థియేటర్లు నడుస్తున్నట్టుగా ఈ లెక్కలు మనకే స్పష్టం చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల చుట్టూ సాగుతున్నటువంటి వివాదానికి అసలు కారణం. మరి ఇలాంటి ప్రయత్నాలన్నిటికీ చెక్ పెట్టి థియేటర్ల మీద గుత్తాధిపత్యానికి బ్రేక్ చేయాలని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా, లేకుంటే ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం బెడిసికొట్టి ఆయనకే ఎదురు తిరిగే ప్రమాదం కూడా వస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.